తెలంగాణలో అకాల వర్షం దంచుకొట్టింది. మధ్యాహ్నం వరకు మండిపోయిన భానుడు ఆ తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లో దంచుకొట్టిన వానకు రోడ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. తెలంగాణలో మరో 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా హైదరాబాద్లో భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గచ్చిబౌలి, కూకట్పల్లి, నిజాంపేట్, హైదర్ నగర్, బాచుపల్లి, బోయిన్పల్లి, మారేడ్పల్లి, బేగంపేట్, ప్యారడైజ్, చిలకలగూడ, అల్వాల్, జవహర్ నగర్, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, నాగారం, కుత్బుల్లాపూర్, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారం, సూరారం, బహదూర్పల్లి, షేక్పేట్, రాయదుర్గం, పంచగుట్ట, బోరబండ, రెహమత్ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గంటకు పైగా కురిసిన భారీ వర్షంతో భాగ్యనగరం అస్తవ్యస్తంగా మారింది. గాలివానకు చెట్లు కుప్పకూలాయి, రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. పైప్ లైన్ పనుల కోసం ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేసి ఉండటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. తవ్వేసిన రోడ్లలో మట్టి కొట్టుకుపోయి నడుములోతు గుంతలు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల రోడ్లు కుంగిపోయాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఉండడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అబిడ్స్లో అయితే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డుపై పార్క్ చేసిన బైకులు వర్షపు నీటిలో మునిగిపోయాయి. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఓ మోస్తారు వర్షం కురిసింది. సంగారెడ్డి, వికారాబాద్ కేంద్రాల్లో భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. నీళ్ల పాలైన పంటను చూసి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు వచ్చే 5 రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ 5 రోజుల పాటు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం గురువారం మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోకి క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నట్లుగా తెలిపింది.